ఈనాటి అంటే 19th సెప్టెంబర్ నాటి అనాలిసిస్ను మీకు అందిస్తున్నవారు కోల్డ్వెల్ బ్యాంకర్స్ సూత్రా ప్రాపర్టీ హైదరాబాద్. నమస్కారం. ఈరోజు సెప్టెంబర్ 19, 2025. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పై ప్రభావం చూపే కొన్ని ముఖ్యమైన వార్తలు, వాటి విశ్లేషణ చూద్దాం. ముఖ్యంగా ప్రాపర్టీ మార్కెట్ ఎలా స్పందిస్తుంది, నగరవాసుల జీవనంపై అంటే లివబిలిటీపై వీటి ప్రభావం ఏంటి అనేది పరిశీలిద్దాం. మన దగ్గర కొన్ని వార్తా కథనాలున్నాయి. ముందుగా భూముల విషయానికొస్తే, యాచారం ఫార్మసిటీ దగ్గర భూసేకరణ జరిగింది కదా, అక్కడ ఇప్పుడు కంచె నిర్మాణం జరుగుతోంది. అవును, రైతుల నుంచి కొన్ని అభ్యంతరాలు వస్తున్నా కూడా ఆ పనులు ఆగట్లేదు. అంటే ప్రభుత్వం ఆ ప్రాజెక్ట్ విషయంలో చాలా స్ట్రాంగ్ గా ఉందన్నమాట. కరెక్ట్. ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నారు. అయితే అదే సమయంలో చూడండి, ప్రభుత్వ భూముల సంగతి ఏంటి? వాటి పరిరక్షణ పెద్ద సవాలుగా మారింది కదా. అవును, ఆ వార్తలు చూస్తుంటే రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలో సుమారు 4,000 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాలో ఉందని అంటున్నారు. అసలు రికార్డులే లేవని చెప్పడం, ఇంకా సర్వేర్ల కొరత కూడా ఉంది కొన్ని చోట్ల. ఇవన్నీ అక్రమార్కులకు కలిసొస్తున్నాయన్నమాట. దీనివల్ల ప్రభుత్వానికి నష్టం, అది సరే, కానీ ప్రాపర్టీ మార్కెట్లో కూడా దీని ప్రభావం ఉంటుంది కదా. ఖచ్చితంగా ఉంటుంది. వివాదాలు పెరుగుతాయి. కొనేవాళ్లకు నమ్మకం ఎలా వస్తుంది చెప్పండి? ఎక్కడా ఏ భూమికి ఏ చిక్కుందో తెలియని పరిస్థితి. మరి ఈ కబ్జాలకు ప్రభుత్వ ఆఫీసుల్లో రికార్డుల భద్రతకు ఏమైనా లింక్ ఉందా? చాలా తహసీల్దార్ కార్యాలయాల్లో స్ట్రాంగ్ రూమ్లు సరిగా లేవని, కెమెరాలు పనిచేయవని అంటున్నారు. నిధుల కొరత, సిబ్బంది లేకపోవడం, ఇలా చాలా సమస్యలున్నాయి. కొన్ని కొత్త మండలాల్లో అయితే అసలు రికార్డు గదులే లేవట. అంటే రికార్డులు భద్రంగా లేకపోవడం వల్లే ఈ కబ్జాలు ఇంకా సులువవుతున్నాయా? ఖచ్చితంగా అదే. రికార్డులు మార్చేయడానికి అవకాశం దొరుకుతుంది కదా. దీనికి మంకల్లో కొత్తకుంట ఇష్యూ చూడండి, అదొక పెద్ద ఉదాహరణ. అవును, విన్నాను. ఏం జరిగింది అక్కడ? చెరువు FTL రికార్డులు అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ రికార్డులు మార్చేశారట. ఒకే రోజు 2 రకాల మ్యాపులు ఆమోదించారని, NOC ఫైళ్లు కూడా కొన్ని మాయమయ్యాయని అంటున్నారు. ఏకంగా ఇంజనీర్ల ప్రమేయం ఉందని కూడా ప్రభుత్వానికి చీఫ్ ఇంజనీర్ రిపోర్ట్ ఇచ్చారట కదా. అవును, అంటే వ్యవస్థలో లోపాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. పారదర్శకత లేదు, జవాబుదారీతనం అంతకన్నా లేదు. ఇది నిజంగా ఆందోళన కలిగించే విషయమే. సరే, మరి ప్రభుత్వం వైపు నుంచి ఏమైనా చర్యలుంటున్నాయా? పాజిటివ్గా ఏమైనా కనిపిస్తోందా? కొన్ని ఉన్నాయి. చూడండి, హైదర్గూడలో 20 ఏళ్లుగా ఆక్రమణలో ఉన్న గవర్నమెంట్ ల్యాండ్, దాని విలువ రూ. 120 కోట్లు అంటున్నారు. దాన్ని రీసెంట్గా స్వాధీనం చేసుకున్నారు కోర్టు తీర్పు తర్వాత. అది మంచి పరిణామమే. అవును. అలాగే ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, TGA రేరా కూడా, అంటే మన రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ, వాళ్లు కూడా యాక్షన్ తీసుకుంటున్నారు. అనుమతులు లేకుండా ఫామ్ ప్లాట్లు అమ్మిన ఒక రియాలిటీ సంస్థకు ఫైన్ వేశారు, 25 లక్షలకు పైగా. ఓకే, అంటే కొంచెం టైట్ చేస్తున్నారన్నమాట. సరే, ఈ భూముల గొడవలు ఇలా ఉంటే నగరం లివబిలిటీ అంటే జీవన ప్రమాణాల సంగతి ఏంటి? మెట్రో బాగానే ఉంది, కానీ ఆ లాస్ట్ మైల్ కనెక్టివిటీ సమస్య వస్తుంది కదా. మెట్రో స్టేషన్ దిగాక ఇంటికి వెళ్ళడానికి టైము, ఖర్చు ఎక్కువ అవుతుందని చాలా మంది ఫీల్ అవుతున్నారు. అవును. దీనికి ఏమైనా సొల్యూషన్ ఆలోచిస్తున్నారా? హంతా అంటే హైదరాబాద్ యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, వాళ్ళు దీనిపై వర్క్ చేస్తున్నట్టున్నారు. మల్టీ మోడల్ ఇంటిగ్రేషన్ హబ్స్ అంట. అంటే బస్సులు, ఆటోలు అన్నీ మెట్రో స్టేషన్ దగ్గరే దొరికేలా. అది బాగుంటుంది. అన్నీ ఒకే చోటుంటే ఈజీ అవుతుంది. అవును. దాంతోపాటే రోడ్డు భద్రత కూడా చూడాలి. ముఖ్యంగా జంక్షన్ల దగ్గర ప్రమాదాలు తగ్గించడానికి సెన్సర్ బేస్డ్ సిగ్నల్స్ లాంటివి పెట్టాలని అంటున్నారు. ఇక లాంగ్ టర్మ్ ప్లాన్స్ అంటే మూసీ నది అభివృద్ధి ప్రాజెక్ట్ ఉంది కదా, దానికి UK పార్ట్నర్షిప్ కోసం సీఎం ప్రయత్నిస్తున్నారనే వార్త కూడా వచ్చింది. అవును, అది గనక వర్కౌట్ అయితే నగరం స్వరూపమే మారిపోతుంది. అది చాలా పెద్ద ప్రాజెక్ట్. నగరాభివృద్ధిపై ప్రభుత్వానికి దీర్ఘకాలిక ప్రణాళికలు ఉన్నాయనిపిస్తుంది. మొత్తానికి చూస్తే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ నగరాభివృద్ధిలో భూముల రక్షణ, రూల్స్ అమలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడున్నాయి. అవును, ఒకవైపు ఈ రికార్డుల సమస్యయు, కబ్జాలు ఇవి సవాళ్లు విసురుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం, రేరా, హైడ్రిడా లాంటి సంస్థలు తీసుకుంటున్న చర్యలు ఇవి కొంత ఆశ కల్పిస్తున్నాయి. కరెక్ట్. బెటర్ ట్రాన్స్పోర్ట్, మూసీ ప్రాజెక్ట్ లాంటివి ఇవి సిటీ ఫ్యూచర్కి, ప్రజల జీవన నాణ్యతకు చాలా కీలకం. వీటిని ఎంత సమర్థవంతంగా అమలు చేస్తారనే దానిపైనే అంతా ఆధారపడి ఉంటుంది. అయితే ఈరోజు విశ్లేషణ ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న. ఇలా అప్పుడప్పుడు కొన్ని భూములు స్వాధీనం చేసుకోవడం, ఫైన్లు వేయడం వీటితో సరిపోతుందా? మంచి ప్రశ్న. లేకపోతే అసలు భూ రికార్డుల వ్యవస్థలోనే టెక్నాలజీ వాడకం పెంచి అధికారుల్లో జవాబుదారీతనం పెంచితే తప్ప ప్రాపర్టీ మార్కెట్లో పూర్తి పారదర్శకత, కొనేవాళ్లకు పూర్తి నమ్మకం రావడం కష్టమే అంటారా? ఆలోచించాల్సిన విషయమే అది. సమూల మార్పులు అవసరమేమో. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.
హైదరాబాద్ ప్రాపర్టీ మరియు రియల్ ఎస్టేట్ అప్డేట్స్ కోసం ప్రతిరోజు మా పాడ్కాస్ట్ని వినండి.